దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనము ధ్యానించుకుంటూ వస్తున్న విధంగా అపోస్తుడైన పేతురు గురించి మనము మాట్లాడుకున్నాం. అలాగే ఈ సమయంలో మనము అపోస్తుడైన యాహాను గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సమయంలో అద్భుతమైన యాహాను గారి జీవిత చరిత్ర మనకు ఆదర్శప్రాయం. ఆత్మ నడిపింపు కోసం వాక్యాన్ని సరిగ్గా విభాగించి అర్థం చేసుకుని దాని ప్రకారం నడిచే విధంగా నువ్వు నేను ఉండలాగున ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు, నీ ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రం. ప్రభా మాట్లాడుతుంది నీరైనా, ఆత్మ ప్రేరణతో మీరే మాట్లాడించిన ఆయన, నీ పరిశుద్ధాత్మతో నింపు తండ్రి. అయినా మేము కేవలము చెప్పేవారుగాను వినేవారుగా కాకుండా క్రియలు, విశ్వాసములో క్రియలు కనపడే విధంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. యాహాను జీవితం ద్వారా మీరు మాకు ఏమేమి గొప్ప విషయాలు నేర్పించారో అవన్నీ మేము తెలుసుకొని ప్రభా, మీ రాజ్యానికి, నీ మహిమనకు పిలిచిన నీకు తగినట్టుగా నడుచుకునే కృపాటి భాగ్యము అనుగ్రహించమని, నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున అపోస్తుడైన యాహాను గురించి మనము ధ్యానించబోతున్నాం. రండి, ఎవరు ఈ యాహాను? యాహాను ఎవరంటే, బైబిల్లో మనకి ఎంతమంది నూతన నిబంధనలో ఎంతమంది యాహాన్లు ఉన్నారు అంటే ఇంచుమించు ఒక ముగ్గురు నలుగురుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అందులో ఒకరు బాప్తిస్మిచ్చు యాహాను గారు. ఈయన ప్రభు మార్గాన్ని సరళం చేసిన వాడుగాను, యేసుక్రీస్తుకి బాప్తిస్మిచ్చిన వాడుగాను, అనేక మందిని క్రీస్తు వైపునకు త్రిప్పిన వాడుగాను మనము మొట్టమొదటిగా చూసే బాప్తిస్మిచ్చు యాహాను. స్త్రీల కనిన కుమారుల్లో ఇతని వంటి వాడు ఇప్పటిదాకా లేడంటండి. అద్భుతమైన ఏలియా ఆత్మ కలిగిన వాడు, రగిలిపోయేవాడు. ఈ దేవుని గురించి, పరిచర్య గురించి తన ప్రాణాన్ని లెక్క చేసేవాడు కాదండి ఆయన. ఎవరు? బాప్తిస్మిచ్చు యాహాను గారు. ఏమంటాడు తెలుసా? ఆయన చెప్పుల వారులైనను తీయటానికి కూడా నేను అర్హుని కాదు అంటాడు. అద్భుతమైన పరిచారకుడు అండి, క్రీస్తు పరిచారకుడు. క్రీస్తు మార్గాన్ని సరళం చేసిన వాడిగా మనం చూస్తాం. మరి ఇంకొక యాహాను ఎవరు అంటే, మార్కు సువార్త రాశారు కదండి. ఆ మార్కు సువార్త రాసిన వారి పేరు ఏంటో తెలుసా? మార్కు. ఆ మార్కుకి మరొక పేరు ఉంది, అది యాహాను. అది దేంట్లో చూస్తామంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో అది మనం చూస్తాం. ఒక్కసారి అపోస్తుల కార్యాలు 12 ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యాహాను తల్లి అయిన మార్కు అను మారు పేరు గల యాహాను అంటే మార్కు గారికి మరొక పేరు యాహాను అని చెప్పి ఉంటుంది. అలాగే మనం అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకులు ఉన్నారు కదండి, అన్న కయ్యప్ప. ఆయన సమీప బంధువుల్లో ఒకరు ఒక యాహాను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడంటే అది అపోస్తుల కార్యం 4వ అధ్యాయము మనం 6వ వచనంలో అది చూస్తాం. అలస్కేంద్రును, యాహానను అలస్కేంద్రును. ఎవరంటే ప్రధాన యాజకుడైన అన్నయు కయ్యప్పయు యాహాను అలస్కేంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ. ఈయన ఎలా కనిపిస్తున్నారు? ఇక్కడ ఉన్న యాహాన్ అంటే ప్రధాన యాజకుని బంధువుడుగా ఈ యాహాన్ కనిపిస్తున్నాడు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా యాహాను అని పేరు కలిగిన వారు బైబిల్లో అంటే? ఉన్నారు. ఒకరు మార్కు పేరు గల యాహాను గారు, అలాగే బాప్తిస్మిచ్చు యాహాను గారు. ఇంకొకరు ప్రధాన యాజకుని బంధువుగా మనకు కనిపిస్తారు.
అలాగే జబదై కుమారుల తండ్రి కూడా యాహాను గారే. అందుకనే అంటారు, యేసుప్రభు అంటారు చూసారా, సీమోను బర్ యోనా, సీమోను బర్, బర్ అంటే కుమారుడా, బర్ కుమారుడా, సీమోను, సీమోను పేతురు, మరియోనా కుమారుడా, యాహాను అంటే పేతురు గారి తండ్రి గారు, పేతురు గారు ఆంధ్రయ్య గారి తండ్రి పేరు కూడా యోహానుగా మనం చూస్తాం. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ యాహాను ఎవరంటే అపోస్తుడైన యాహాను, అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరుగా మనం చూస్తాం. అది మనం ఏంటంటే సువార్తల్లో, అంటే మార్కు సువార్త కావచ్చు, మత్తయి సువార్త కావచ్చు, మనం చూసినట్టు ఒకసారి అండి మార్కు సువార్త వెళ్ళిపోదాం. మత్తయి సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు, దాంట్లో మనకి ఉంటుంది. అది చూసారా 16వ అధ్యాయం మార్కు సువార్త 1:17 చూస్తే మనకి తెలిసిపోతుంది. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదై కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యాహాను చూచెను. అంటే యేసుక్రీస్తు పరిచర్యలో అద్భుతంగా వాడబడిన వాడు ఈ యాహాను, అపోస్తుడైన యాహాను గారు. ఈయన 12 మందిలో ఒకరు. అలాగే యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో కూడా ఆయన ఆంతరంగిక ఇన్నర్ సర్కిల్ గా పిలవబడిన వారు ఉన్నారు. వారు ఎవరు అంటే యేసుక్రీస్తుకి బహు దగ్గరగా ఉన్న శిష్యులు. పిలిస్తే పలుకుతారు అంటారు చూసారా, దగ్గరగా, ఇంకా యేసుతో కూడా యేసు సేవా జీవితంలో ఆయన అంటి పెట్టుకున్న వారుగా మనం చూసే ముగ్గురిలో ఈ యాహాను కూడా ముఖ్యుడు. ఇన్నర్ సర్కిల్ అంటారు కదా, యేసుక్రీస్తు ఇన్నర్ సర్కిల్లో ఒకరుగా మనకైనా కనిపిస్తారు. ఈ యాహాను గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవారు? ఆయన ఏ ప్రాంతానికి చెందినవారంటే బెత్సైదా అనే ప్రాంతానికి చెందినవారే ఈ యాకోబు కావచ్చు, యాహాను కావచ్చు. వీరిద్దరూ సహోదరులుగా మనం చూస్తాం. యాహాను గారి పేరు ఎక్కడ వచ్చినా యాకోబుని కూడా చూస్తాం ప్రత్యేకంగా. వీరు బెత్సైదా అనే ప్రాంతానికి చెందినవారు. వారు ఆ ప్రాంతానికి చెందినప్పటికీ యేసుక్రీస్తు తన సేవ ప్రారంభించే సమయానికి ఆయన గలిలయలోని కపెర్నహూములో ఉండటం జరుగుతుంది. అదే సమయంలో వీరు ఆ బెత్సైదా అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వీరు కపెర్నహూములో యేసుక్రీస్తుతో ఉన్నట్లుగా, యేసుక్రీస్తుతోనే పాటునే ఆ గలిలయ సముద్ర తీరాన్ని ఆనుకున్న పట్టణమైన కపెర్నహూములో వీరు ఉన్నట్లుగా యేసుక్రీస్తుతోనే ఆ కపెర్నహూములో ఉండడం మనం చూస్తాం. ఈ యాహాను గారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అద్భుతమైన వాడండి, చక్కని శిష్యుడండి. వారు గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునే జాలరులుగా మనం చూస్తాం. ఎవరు అంటే ఇటేపు పేతురు కావచ్చు, ఆంద్రయ్య కావచ్చు, ఇటేపు జబదాయి 2 కుమారులు యాహాను గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు. వీరు ఎవరు అంటే జాలరులు, చేపలు పట్టుకునేవారు. మనం అదే విషయాన్ని ఇదే మార్కు సువార్త ఆ 15 నుంచి 1వ అధ్యాయం 17, 18, 19 ఈ అధ్యాయాల్లో ఈ వచనాల్లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వీరు జాలర్లే, కానీ వీరు ధనవంతులు. అట్ ద సేమ్ టైం దే ఆర్ రిచ్ పీపుల్. ఎవరు అంటే యాహాను గారు, యాకోబు గారు. దేన్ని బట్టి మనం అది చెప్పగలము అంటే వారి దగ్గర జీతగాండ్రులు ఉన్నారు. యేసుక్రీస్తు రండి నాతో సేవకి, రండి నాతో సువార్త పరిచర్యకి అన్నప్పుడు వారి దూనెలను, వారి తండ్రిని జీతగాండ్రుల యొద్ద వదిలిపెట్టేసి యేసుని విడిచిపెట్టేసి వారు క్రీస్తుతో పరిచర్యలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అదే ఇగో చూసారా 18వ
మార్కు సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాం. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయన వెంబడించిరి. ఆయన కొంత దూరం వెళ్లి జబదయి కుమారులైన యాకోబును అతని సహోదరుడకు యాహాను చూచెను. వెంటనే ఆయన వారిని పిలువగా, యేసు పిలుచుచున్నాడు అని అంటారు చూసారా, ఇదిగో చక్కని మాట. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని, చూసారా, పిలిస్తే ఒక పిలుపు, రండి అనగానే ఇంకేది కారణాలు ఏం చెప్పలేదు, నో సెకండ్ థాట్స్, నో సెకండ్ వర్డ్స్, రండి అనగానే వెంటనే, ఈ మాట అత్త మాటలు మార్కు సువార్తలో ఎక్కువగా కనపడదు, వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోనెలలో జీతగాండ్రుల వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఫాలో అయిపోయారండి. ఇంకా అదండి ఇంకా సేవ. ఎప్పుడైతే ఒక్క మాటకి లోబడిపోయారండి. దేవుడు బంగారు పాత్రలు కానీ వెండి పాత్రలు కానీ ఏది కోరుకోడు, కానీ కడగబడిన పాత్ర, లోబడే పాత్రని కోరుకుంటాడు, ఇష్టపడతాడు. కారణం ఏంటంటే వారిని ఆ రోజు రండి అని చెప్పంటే పిలుపు అందుకున్నారు, వచ్చేసారు. ఇంకా నాకు అది ఉంది కదా, నాకు ఈ పని ఉంది కదా, ఇంకేది చెప్పలేదు, నో సెకండ్ థాట్, వచ్చేసారు. అంటే యాహాను గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, వారు స్వతహాగా కొంచెం ధనవంతులుగా మనము చూస్తున్నాం, ధనవంతులుగా. మరి వీరు ఏ ప్రాంతానికి చెందినవారంటే బెత్సైదా ప్రాంతానికి చెందినవారు. వారు యేసుక్రీస్తుతో పాటు సేవ చేస్తున్న సమయంలో కపెర్నహూముకి రావటం, కపెర్నహూములో ఉండటం కారణం ఏంటంటే ఈ కపెర్నహూము అనేది జాలర్లకు అనుకూలమైన స్థలం. ఎందుకంటే అది ఒక అక్కడ సముద్ర తీర ప్రాంతానికి, ముఖ్యంగా అంటే ఫిష్ బిజినెస్ కి చాలా అనుకూలమైన ప్రాంతంగా, అది ఒక పెద్ద పట్టణంగా అది మనకి కపెర్నహూము కనిపిస్తుంది. అంత చాలా క్రౌడీగా ఉండే ప్రదేశంగా కూడా మనకు అది కనిపిస్తుంది. అలా యాహాను గారికి మనం చూసినట్లే యాహాను గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుణ్ణి బహుగా ప్రేమించిన వ్యక్తి అండి. మనం ఎలా చెప్పొచ్చు అంటే మెస్సయ్య యేసుక్రీస్తు రాకమునుపు యాహాను ఎవరు శిష్యుడు అంటే బాప్తిస్మిచ్చు యాహాను గారి శిష్యుడు. ఈ యాహాను, అపోస్తుడని యాహాను, బాప్తిస్మిచ్చు యాహాను గారి శిష్యుడు. ఎవరు? యేసుక్రీస్తు వారికి పరిచయము కానంత వరకు. వన్స్ ఆయన మెస్సయ్యగా వారు కనుగొన్న తర్వాత వీరు యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోతారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకనుగా, ముఖ్యమైన వాడిగా మారిపోతాడు. యాహాను గారు బాప్తిస్మిచ్చు యాహాను శిష్యుడు, అలాగే యేసుక్రీస్తు శిష్యుడు కూడా అట్ ద సేమ్ టైం. యాహాను గారి తండ్రి జబదయి అని మనం చూసాం. మరి తల్లి ఎవరు అంటే తల్లి సొలొమి. ఆ విషయం మనం ఎక్కడ చూస్తామంటే మనం మత్తయి సువార్త 27 కావచ్చు, మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం అదే విషయాన్ని చూస్తాం. ఆ విషయాన్ని మనము చూడొచ్చు. మత్తయి సువార్త 27వ వచనం మనం చూసినట్లయితే 27వ వచనం 56వ వచనం మనం చూసినట్లయితే వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిర్రి. మనం మార్క్స్ వార్త వెళ్ళామనుకోండి, జబదయి కుమారుల తల్లి పేరు అక్కడ రాయబడి ఉంది. మార్క్స్ వార్త మనం చూసామనుకోండి, జబదయి తల్లి పేరు అక్కడ రాయబడి ఉంది. అది 40వ వచనం. వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సొలోమియు ఉండిరి. అంటే యాకోబు యాహాను గారి తల్లి సొలోమి. వీరు యేసుక్రీస్తు శిష్యులు అని మనము చూస్తున్నాం. ప్రాథమికంగా యేసుక్రీస్తును ఎప్పుడైతే వారు కనుగొన్నారో, యేసుక్రీస్తుని రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరించారో, శిష్యులుగా మారిపోయారో, యేసుక్రీస్తు తన పరిచర్యలో వీరిని రండి అని పిలిచినప్పుడు వీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుకి శిష్యులుగా అయిపోయారో వారికి ఒక పేరు యేసుక్రీస్తు పెడతారండి. ఎవరికి? యాకోబు గారికి, యాహాను గారికి. అది మార్కు సువార్త
మార్కు సువార్తలో ఫస్ట్లోనే ఉంటుంది ఇది. మార్కు సువార్త మూడవ అధ్యాయము 17వ వచనం. జబదాయి కుమారుడగు యాకోబు అతని సహోదరుడైన యాహాను వీరికి ఆయన బోయనర్గసు అను పేరు పెట్టాను. బోయనర్గసు అనగా ఉరిమేడు వారని అర్థము. ఉరిమేడు అంటే వీరికి యేసుక్రీస్తు వారి పరిచర్యకి రాగానే వారి ఫ్యూచర్ చూసేశారండి. వారి పరిస్థితిని పసిగట్టాడండి ఆయన యేసుక్రీస్తు అంటే ఆయన మనిషి అనే వారు లేకపోలేదు. ఆయన నీకు నీ గతము తెలుసు, నీ ప్రస్తుత స్థితి తెలుసు, నీ ఫ్యూచరు ఆయనకి తెలుసు. పరిస్థితులు నీకు అర్థం కాకుండా, పరిస్థితులు నీకు అయోగమయ గోచరంగా ఉన్నా, అననుకూలంగా ఉన్నా, నీ నావలో యేసుక్రీస్తు ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. నిన్ను ఏ విధంగా వాడాలో, నిన్ను ఏ విధంగా వంచాలో, ఏ విధంగా నిన్ను నడిపించాలో సమస్తమును ఆయనకి తెలుసు కనుక ఆయన దగ్గరికి రాగానే వారికి ఒక పేరు పెట్టేశారు. ఏంటంటే బోయనర్గసు. అంటే యాకోబు యాహాను గారికి ఏంటంట? కోపం, షార్ట్ టెంపర్, త్వరగా కోపపడిపోయే వ్యక్తిత్వం కలిగిన వారుగా మనము చూస్తాను. బోయనర్గసు అని పేరు పెట్టేశారు ఆయనకి, వారికి. అదే విషయాన్ని మనము ఇక్కడ చూస్తాం. ఇద్దరు త్వరగా అది ఎందుకు అది మనం ఎలా మనం చెప్పొచ్చు అంటే 2 విషయాల్లో మనం చూడొచ్చు. ఒకటి లూకాసు వార్త 9వ అధ్యాయం 49వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయం 49వ వచనం. 49వ వచనం. యాహాను వెళ్ళినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుగా మేము చూచితిమి. ఎవడో ఒకడు దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనల్ని వెంబడించిన వాడు కాడు గనుక వాణ్ణి ఆటంకపరిచితిమి అని చెప్పాను. అందుకు యేసు, మీరు వాణ్ణి ఆటంకపరచకుడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు అంటే యాహాను గారికి కావచ్చు, యాహాను గారికి అండి మరి ముఖ్యంగా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కమిట్మెంట్, చాలా ఇష్టం. అందుకనే ఏంటి, యేసుతో లేకుండా, యేసు పేరు చెప్పుకొని బోధిస్తున్నా, యేసుని తెలుసుకోకుండా, యేసుతో పరిచయం లేకుండా, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్న, ఆయన అనుమతి లేకుండా ప్రకటిస్తున్నందుకు ఎంతో కోపపడిపోయి అక్కడ ఆటంకపరిచేశారేంటండి. ఆ వ్యక్తిని యాహాను ఆటంకపరిచినట్టుగా చూస్తాను. అంటే యేసుక్రీస్తుని మీద ఆయనకి ఎంత ఎఫెక్షన్ ఉందో చూడండి. యేసుక్రీస్తు అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనకి ఈ వచనాన్ని బట్టి మనకు అర్థం. ఆటంకపరిచిన ప్రభువా, అతను మనల్ని ఎరగనివాడు, నిన్ను ఎరగనివాడు, నీ పర్మిషన్ తీసుకునేవాడు, మన దగ్గరికి వచ్చి నీతో సహవాసంలో లేనివాడు, వాడు నిన్ను ప్రకటిస్తుంటే వాడిని ఆటంకపరిచానంటే మన పక్షాన ఉన్నవాడే, మనకు విరోధి కానివాడు మన పక్షాన, అతను మనవాడే అని చెప్పి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆటంకపరిచి అంటే షార్ట్ టెంపర్, కోపం వచ్చేసిందంట ఆయన. అంటే క్రీస్తు దగ్గర రాకుండా శిష్యుడిగా నువ్వు శిష్యుడిగా కాకుండా ఆయన మాటలు వినకుండానే ఆయన ప్రకటించేస్తాడని చెప్పి కోపం వచ్చింది. అలాగే రెండవ విషయం మనం చూసినట్లయితే మనకి కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని చెప్పి మ్యాప్ ఉంటుంది. దాంట్లో యూదయ, సమరయ, గలిలయ. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారంటే యూదయలో, బెత్లెహేంలో ఆయన పుట్టారు. ఆయన ఈ సమరయ, గలిలయ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆయన పరిచర్య చేసుకుంటూనే వస్తున్నారు. ఆయన ఎక్కడ నుండి పరిచర్య చేశారంటే ఎక్కువగా కపెర్నహూములో అని మనకి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఈ యూదయ నుంచి గలిలయకు వెళ్లాల్సి వస్తుంది, త్రూ సమరయ ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ప్రొద్దుగూకింది, అక్కడ రాత్రి స్టే చేయాల్సిన అవసరత ఏర్పడింది. అప్పుడు యాహాను గారు, ప్రభువా నేను మనకు విడిది గదిని చూస్తానని చెప్పి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వారు అందరినీ అడిగినప్పుడు వాళ్ళు ఎవరూ కూడా వారికి విడిది గది వాళ్ళు ఆ రోజు ఉండడానికి, స్టే చేయడానికి ఇవ్వలేదని చెప్పి ఏమంటాడంటే, ప్రభు నువ్వు ఒక్క మాట చెప్పు, దింపేస్తాం, ఆకాశం నుంచి అగ్నిని దింపేసి వీరందరినీ పాడు చేసేస్తాం, వీళ్ళందరినీ నశింపజేస్తాం, నువ్వు ఒక్క మాట సెలవి, ఆకాశం దింపేస్తాం, అగ్ని దింపేస్తాం. అప్పుడు ప్రభు అంటాడు, వారిని గద్దిస్తాడు. ఏంటి ఈ చిన్న దానికైనా వారు వెళ్ళి అడిగారు, వారు ఇవ్వనన్నారు.
నాశనం దింపేస్తాం అగ్ని అంటున్నారు. అంటే ఎంత కోపం! ఉరిమెడి వారు బోయనర్గసు ఉరిమెడి వారుగా వారు ఉన్నారు. అప్పుడు క్రీస్తు వారిని హెచ్చరిస్తూ గద్దించి ఏంటి అని చెప్పి, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టు రాలేదు బాబు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. అనేక పాపుల నిమిత్తం ప్రాయశ్చిత్త పరిహారార్థ బలిగా ఆయన తను తానే అప్పగించుకోవడానికి వచ్చాడు అని చెప్పి వారు ఇంకా క్రీస్తును పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు. కానీ అర్థం చేసుకున్నాక మాత్రం అండి మారిపోయారండి. నువ్వు మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే అసలు మనం నథింగ్, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. ఈజ్ ఏ గాడ్, హీఈస్ ఆల్మైటీ. అద్భుత ఆయనే తను తాను తగ్గించుకున్నాడు అని చెప్పి వారిని అప్పుడు గద్దించడం మనం చూస్తాం. బోయనర్గసు ఉరిమిడి వారు దింపేస్తాం ప్రభు, అగ్నిని దింపేస్తాం, మొత్తం కాల్చేస్తాం అంటే వారిని గద్దించ అదే మనం చూస్తాం. అదే మాటలు మనము చూస్తాం. ఒక్క నిమిషం, ఎక్కడ చూస్తాము అంటే అదే మాటలు మనం యోహాను సువార్తలో మనం ఆ వాక్యాన్ని ఆ వచనాన్ని చూస్తాం. అగ్నిని దింపేస్తాం ప్రభు, కాల్చి పడేస్తాం ప్రభు అని చెప్పి అనగానే ఆయన వారిని గద్దించి నాన్న అని చెప్పి మీరు ఇంకా వాళ్ళకి పరిపూర్ణంగా క్రీస్తు అర్థం అవ్వలేదు. అర్థమైన తర్వాత వారు ఎంత మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ మాట చాలా ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దామండి. ముందేమో ఎంత కోపంగా ఉన్నారంటే అంత కోపంగా ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథంలో ఇదే యోహాను ఉరుమెడి వారుగా కోపం షార్ట్ టెంపర్గా ఉన్న వారు కాస్త క్రీస్తుని దగ్గర నుండి చూశాక, క్రీస్తు పరిచర్య చూసిన తర్వాత వారు ఎంతగా మారిపోయారంటే ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దామండి. ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును క్రీస్తును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనములోను. చూసారా, బోయనర్గసు ఉరిమెడి వారుగా ఉన్న వైరు ఏంటంటే సహనములోను పాలిన వాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును క్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. శ్రమలు అంటండి. ఇప్పుడు శ్రమల్లో ఏంటంటే సహనం గురించి. ఒకప్పుడేమో కోపం, అస్సలు నువ్వు నేను కూడా అలాగే ఉన్నాం కదండి ఒకప్పుడు. బోయనర్గస్లు మనందరం బోయనర్గస్లమే, కానీ క్రీస్తులో సహనం, క్రీస్తు సహనం మనం అందిపుచ్చుకున్నామండి. అద్భుతమైన యాహానండి. అలాగే యేసుక్రీస్తుకి యోహానికి చక్కని మధ్యలో ఒక చక్కని బాండింగ్ అండి, చక్కని రిలేషన్షిప్. మీరు యేసుక్రీస్తు ఇన్నర్ సర్కిల్ గా